క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెంది తుఫానుగా మారింది. దీనికి వాతావరణ శాఖ అధికారులు పెంగల్ తుఫాన్ అని పేరు పెట్టిన విషయం తెలిసింది. కాగా ప్రస్తుత ఈ వాయుగుండం వేగంగా భారత్ వైపు దూసుకొస్తుంది. ప్రస్తుతం నాగపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ రోజు సాయంత్రానికి ఇది తుఫానుగా మారి ఈ నెల 30 కారైకల్ మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా తుఫాను కారణంగా ఇప్పటికే తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం పలు జిల్లాల్లోని స్కూళ్లు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ పెంగల్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కూడా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని సగం జిల్లాలను మబ్బులు కమ్మేయగా రాగల 24 గంటల్లో ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమకు భారీ వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, దక్షిణ కోస్తా తీరం వెంబటి భారీ ఈదురుగాలులు వీస్తాయని, తుఫాను ప్రభావంతో సముద్రం ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా పెంగల్ తుఫాను కారణంగా చెన్నై సహా 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిన్నటి నుంచి నాగపట్నంలో వర్ష బీభత్సం సృష్టించగా వేల ఎకరాలలో పంట పొలాలు నీట మునిగాయి. ఈ క్రమంలో ముందస్తుగా అప్రమత్తమైన అధికారులు స్థానిక ప్రజలను, మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.